అనైతిక వివాహేతర సంబంధాలు కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. పద్ధతి మార్చుకోవాలని పదే పదే హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో హత్యలకు దారితీస్తున్నాయి. సొంత కుటుంబ సభ్యులను చంపేందుకు వెనకాడటం లేదు. వావి వరసలు మరిచి వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుణ్ణి సిద్దిపేట జిల్లాలో అత్యంత కిరాతకంగా హత్య చేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టి నిందితులు జైలు పాలయ్యారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం చాట్లపల్లికి చెందిన షాహిద్ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటాడు. అతను అదే గ్రామానికి చెందిన తన మేనమామ ఖదీర్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తరచూ ఆమెతో ఫోన్లో మాట్లాడుతుండటం, చాటుమాటుగా కలుస్తూ ఉండటం మేనమామ ఖదీర్ కు తెలిసిందే. ఈ వ్యవహారంపై పలుమార్లు మేనల్లుడిని, భార్యను హెచ్చరించినా వారు ఖాతరు చేయలేదు. దీంతో కోపంతో రగిలిపోయిన ఖదీర్ సోదరికి ఫోన్ చేసి నీ కొడుకును చంపేస్తానంటూ హెచ్చరించాడు. దీంతో ఆమె కొడుకుని వారించింది. అత్తజోలికి వెళ్లొద్దని గట్టిగా మందలించింది. అయినప్పటికీ షాహిద్ వినిపించుకోలేదు. ఆమెకు తరచూ ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా షాహిద్ తీరులో ఎలాంటి మార్పు లేకపోవడంతో మేనల్లుడిని చంపేయాలని ఖదీర్ నిర్ణయించుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగి కావడంతో కేసు తనపైకి రాకుండా పక్కాగా ప్రణాళికలు రచించాడు. నేరుగా హత్య చేస్తే పోలీసులకు దొరికిపోతామని భావించిన ఖదీర్ హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నాడు. సరైన సమయం కోసం ఎదురు చూస్తుండగా షాహిద్ ఇంటి నుంచి బైక్పై కుకునూరుపల్లి వైపు బయలుదేరడం ఖదీర్ గమనించాడు. బైక్ చిన్న కిస్టాపూర్ శివారులోకి రాగానే వెనుక కారుతో వచ్చి బలంగా ఢీకొట్టాడు. కింద పడిపోయిన షాహిద్ను సుమారు 100 మీటర్ల వరకు కారుతో ఈడ్చుకెళ్లి అక్కడ వదిలేశాడు. షాహిద్ అనే ఒక 25 సంవత్సరాల యువకుడు బుల్లెట్ బండి పైన చాట్లపల్లి వాళ్ళ గ్రామం నుంచి గజ్వెల్ వైపు వస్తుండగా వాళ్ళ మేనమామ అయినటువంటి ఖదీర్ అనే అతను ఇద్దరు దగ్గర బంధువులే వెనుక నుంచి కారు తీసుకొని వచ్చి అతని ఒక బుల్లెట్ బైక్ హిట్ చేయడం జరిగింది. అనంతరము దాదాపు ఒక 100 గజాల దూరం బైక్తో పాటు అతన్ని డెడ్ బాడీ కూడా లాక్కెళ్ళిపోవడం జరిగింది. ఇది ఫస్ట్ ఇనిషియల్గా ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది అని ఒక ఇన్ఫర్మేషన్ పోవడం జరిగింది. ఆ సీన్ చూసినట్టయితే ఇది మామూలు రోడ్ యాక్సిడెంట్ అయితే ఏదో హత్యలాగా అనిపిస్తుంది. వెరిఫై చేసినట్టయితే అతని మేనమామకు అతనికి పర్సనల్ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. ఆ విషయంలో ఇతను మేనమామ అతని అల్లుడిని అనుమానించి ఇతన్ని చంపాలనే ఉద్దేశంతోనే అతని I-20 కార్ తీసుకుని వచ్చి బుల్లెట్ కిట్ ఇచ్చి చంపడం జరిగింది. పబ్లిక్ అంతా గుమిగిన అనంతరము అక్కడ నుంచి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే అప్పటి వరకు అతను చనిపోవడం జరిగింది. ఇందులో అతని మేనమామ పైన ఖదీర్ పైన మరియు అతనికి సహకరించినటువంటి వాళ్ళ తమ్ముడి పైన హత్యా నేరము మరియు సహకరించిన నేరం నమోదు చేయడం జరిగింది. వాళ్ళ అతనితో క్లోజ్గా ఉంటున్నాడు అనే అనుమానంతోనే అతన్ని హత్య చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన షాహిద్ను కరుణాకర్ అనే వ్యక్తి గమనించి వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. షాహిద్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసే సమయంలో కేసు మరో మలుపు తిరిగింది. షాహిద్ను కారుతో ఢీకొట్టి తానే చంపానంటూ ఖదీర్ తమ్ముడు షబ్బీర్ ముందుకొచ్చాడు. అన్న జూనియర్ లైన్మెన్ కావడంతో ప్రభుత్వ ఉద్యోగం పోతుందని భావించి హత్యానేరం తనపై వేసుకున్నాడు. కాని పోలీసుల విచారణలో హత్య చేసింది ఖదీర్ అని తేలడంతో అన్నతో పాటు కేసు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన తమ్ముడిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. షాహిద్ హత్యకు వివాహేతర సంబంధంతో పాటు ఆర్థిక లావాదేవీలు కూడా కారణమా అన్న కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.